నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బంజారాలను సమాజంలో చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్. మంత్రి కొండా సురేఖ. ముల్కనూరు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటనతో జిల్లా రైతులకు ఒరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక గురువే కాదు, బంజారాలను సమాజంలో చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో సంత్ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని స్థానిక నాయకులు మోతీలాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొని బంజారా పాటలకు బంజారులతో నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బంజారాల గురువు సంత్ సేవాలాల్ ఏప్రిల్ 15వ తేదీన 1739లో అనంతపూర్లో జన్మించాడని, బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని అన్నారు. తండాలలో ఉన్న మూఢనమ్మకాలను నిర్మూలించడంలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశాడని, మద్యపానం ధూమపానానికి అందరూ వ్యతిరేకంగా ఉండాలని ఆనాడే ఆయన బోధించాడని, ముఖ్యంగా జీవహింస నిర్మూలించాలని సంత్ సేవాలాల్ మహారాజ్ అన్నాడు. ఆయన ముఖ్యంగా మహిళలకు సమాన గౌరవం ఇవ్వాలని ఆనాడే సేవాలాల్ మహారాజ్ అన్నాడని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సురేఖ కోరారు. ఎవరంటే మరి సేవాలాల్ మహారాజ్ అని చెప్పి మరి చెప్పుకోవడం మనకు మరి గర్వకారణం. ఎందుకు అనంటే మరి ఆయన జననం అనేది 1739వ సంవత్సరంలో ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండా గొల్లరెడ్డి దొడ్డిలో ఆయన జన్మించడం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తండ్రి భీమనాయక్, తల్లి ధర్మిణిబాయి. మరి దైవత్వం అనేది ఆయనను జగదాంబ మాత అంశగా బంజారాలు భావిస్తారు. అంటే మర్మ అంటారు మాత అంటే. ఆయన తన జీవితాంతం కూడా బ్రహ్మచారిగా ఉండి సమాజానికి సేవ చేసి తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసినటువంటి మహనీయుడు మరి సేవాలాల్ గారు. మరి ఆయన చేసిన సామాజిక సేవలు సంస్కరణలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మరి సేవాలాల్ మహారాజు కేవలం ఆధ్యాత్మిక గురువే కాదు, మరి బంజారా జాతిని చైతన్యపరిచినటువంటి గొప్ప సంస్కర్త. ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన చేయడం జరిగింది. మరి ఆ కాలంలో తండాలలో ఉన్న జంతుబలు మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జీవహింస మహాపాపమని బోధించడం జరిగింది. మరి వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యపానం ధూమపానం వంటి అలవాట్లు మనిషిని మరియు కుటుంబాన్ని నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సేవాలాల్ గారు సూచించడం జరిగింది. మరి సత్యం వద, ధర్మం చెర, నిజం మాట్లాడండి, ధర్మబద్ధంగా జీవించండి అనేది ఆయన ప్రధాన బోధన. మరి మీరు సేవాలాల్ మహారాజ్ గారి బోధనలు మరి 22 నియామకాలు గురించి మరి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆయన చరిత్రతో అయితే చాలా వెళ్తుంది. మరి ఒక గంటలోనో అరగంటలోనో చెప్పుకునేది కాదు, ఒక సినిమా తీసేంత ఉంటుంది. కాబట్టి సినిమా కూడా తీస్తే బాగుంటుంది. మొత్తం బంజారా జాతికి సేవాలాల్ ఏం చేశాడో, సమాజానికి ఏం చేశాడో అనేది కూడా మరి అదొక గొప్ప మరి ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేది అందరికీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటనతో జిల్లా రైతులకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టుకి ₹1 నిధులు కూడా కేటాయించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే అర్హత లేదని ఆయన అన్నారు. 2 సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని, రైతులకు చుక్క నీరు కూడా అందించలేకపోయారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవాదుల ప్రాజెక్టుని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి జిల్లా రైతులను మోసం చేసి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఒక్క పంప్ హౌస్ ను కూడా సరిగా నడపలేకపోతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రుల వైఫల్యం వల్ల దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఇది శాపంగా మారిందన్నారు. జిల్లా మంత్రుల నిర్లక్ష్యం కారణంగా వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు సరిపడా అందడం లేదని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనతోనే ప్రభుత్వం నిద్ర లేచిందని అన్నారు. గోదావరి నదిలో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ నీటిని రైతులకు అందించడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పనుల్లో 90% పూర్తి చేస్తే 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి సర్కార్ 1% పని కూడా చేయలేకపోయిందని ఆరోపించారు. పంట కాలువల కోసం భూసేకరణ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 2 సంవత్సరాలుగా కేసీఆర్ పై విమర్శలు చేయడానికే ముఖ్యమంత్రి మంత్రులు సమయం కేటాయించారని, కానీ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వలేకపోయారని అన్నారు. రాబోయే పరిషత్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని, ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ప్రాజెక్టు పేరుతో వరంగల్ జిల్లా పర్యటన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు ఇది రావడం అనేది మొదటిది కాదు. వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు వస్తున్నారంటేనే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు వస్తారంటేనే వారు విహారయాత్రకు వచ్చినట్టే ఉన్నది తప్ప వరంగల్ జిల్లా రైతులపైన, ప్రజలపైన ఏమాత్రం ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు, చీటింగ్ ముచ్చట్లు చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. దేవాదులను ఈ వచ్చే మార్చి 2026 మార్చి ముగింపు వరకే దేవాదుల ప్రాజెక్టును సంపూర్ణంగా 100% పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి డెడ్ లైన్ పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుండాల మళ్లీ దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు రావడానికి సిగ్గనిపించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు గాని, అధికార పార్టీ శాసనసభ్యులు గాని వాళ్ళ పనితీరు ఎంత నీచంగా ఉందంటే, ఎంత మరి పట్టింపు లేని తనం అంటే, రైతులంటే, వ్యవసాయం అంటే అంత దిగజారేటువంటి పరిస్థితి వాళ్ళ వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ప్రవర్తన అట్లా ఉంది. రైతుల పట్ల ప్రేమ లేదు. ఇలా యూరియా కొరత ఒక సమస్య అయితే, ఇలా వరంగల్ జిల్లాకు జలప్రదాయమైనటువంటి దేవాదుల ప్రాజెక్టును 2.5 సంవత్సరాలుగా తట్టెడు మట్టి తీయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. కానీ డెడ్ లైన్ పెట్టిళ్ళు, రేపు వచ్చే నెల రోజులైతే డెడ్ లైన్ అయిపోతుంది. డెడ్ లైన్ అయిపోతుంది కాబట్టి సిగ్గు లేకుండా మళ్లీ వస్తున్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఈ జిల్లాకు వచ్చే అర్హత నీకుందా? దేవాదుల ప్రాజెక్టు నత్తన నడకన నడిచేటువంటి తీరు గాని, ఉన్న పంపులను పంపింగ్ చేయకపోవడం గాని, దేవాదుల ఫేజ్ 3 కింద దేవన్నపేట పంప్ హౌస్ సంబంధించి మరి అది పూర్తిగా ఆగిపోవడం గాని, దానికి సంబంధించి ఎప్పుడైతే సమస్యను లేవనెత్తిండో, ఇది వరంగల్ జిల్లాలో రాబోయేటువంటి పరిషత్ ఎన్నికలు ఒకవేళ పెడితే ఏడ నష్టం జరుగుద్ది అనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మళ్లీ దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు వస్తున్నాడు తప్ప, ఇది కేవలం ప్రెస్ కవరేజ్ కోసం మాత్రమే, టీవీలలో స్పేస్ కోసం మాత్రమే, కేసీఆర్ గారిని కుక్కలా మురిగేటువంటి ప్రయత్నం చేయడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు వస్తున్నాడు తప్ప, ఇది రైతులకు 1 ఎకరాన్ని కూడా నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి పర్యటన ఉపయోగపడదు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ సందర్శించారు. హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. మెగా వైద్య శిబిరంలో ఓపీ నమోదు, ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. జనరల్ ఫిజిషియన్ విభాగాలతో పాటు ఎముకలు, శస్త్రచికిత్స, పిల్లలు, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధి, కంటి, స్త్రీ వైద్య నిపుణులు వైద్య సేవలను, ఈసీజీ మరియు ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తుండగా కలెక్టర్ సందర్శించి ఆయా విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ కౌంటర్ ని కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే హాజరైన సర్పంచ్లను వారి గ్రామాల నుండి ఎంతమంది ఏ సమస్యలతో రావడం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జనగామ వైద్య కళాశాల, జిల్లా ఆసుపత్రి, జనగామకు చెందిన 8 విభాగాల నుండి స్పెషలిస్ట్ వైద్యులు ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ముల్కనూర్, బంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ కార్యదర్శులు సంబంధిత గ్రామ ప్రజలను గుర్తించి శిబిరానికి పంపించగా వివిధ విభాగాల వైద్యులు పరీక్షించారు. ఈ శిబిరంలో 14
14 మంది స్పెషలిస్ట్ వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్లు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, రేడియోగ్రాఫర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మొత్తం 75 మంది పాల్గొన్నారు. అలాగే ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాల పట్ల ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి బీపీతో పాటు అవసరమైన వారికి షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలను అక్కడే నిర్వహించగా ఇతర ల్యాబ్ పరీక్షలకు నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ లో పరీక్షల నిమిత్తం పంపించారు. ప్రత్యేకంగా మొబైల్ ఎక్స్రే మరియు ఈసీజీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని స్థానికంగా అందుతున్న వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలు అవసరం ఉండి పనుల ఒత్తిడి వల్ల అలాగే వైద్య పరీక్షలకు, టెస్టులకు అదనంగా డబ్బులు హెచ్చించలేక పట్టణాలకు వెళ్లలేకపోతున్న వారి కోసం మండల కేంద్రంలో వారికి అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన గృహాల మంజూరు విషయంలో తగిన సహకారం అందించాలని మంత్రి కోరారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా తీసుకురాలేదని ఆయన విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో గత 12 సంవత్సరాలుగా పెరిగిన గృహాల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల పూర్తి డేటాబేస్ ని సిద్ధం చేసిందని వివరించారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో నిర్మించిన హన్మకొండ పాలిటెక్నిక్ కళాశాల నేడు నా హయాంలో ప్రత్యేకంగా 28 కోట్ల నిధులను కేటాయించి నూతన భవనాలను ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున 11వ డివిజన్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల మరియు మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్న కళాశాల పనులపై అధ్యాపకులు, విద్యార్థులు తమ సంతోషాన్ని స్వాగత రూపంలో తెలిపారు. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాశాల భవనంతో పాటుగా మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గత వర్షాలకు బాలికల గదులకు నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాల బాలికలతో మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష భేదాలు లేవని, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఉత్తమ చదువుకు నేనెప్పుడూ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మున్నూరు కాపు భవనం గ్రౌండ్ లెవెల్ పనులు పూర్తయిన క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, దేవరకొండ సురేందర్, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, సంగీత్ నాయకులు కమల్, ఝాన్సీ, మాలతి తదితరులు పాల్గొన్నారు. 30 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి కొత్త భవనాన్ని నిర్మించుకోవడం కోసం అందరూ కలిసి కట్టుగా చేసిన ప్రయత్నంలో ఫలించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ భవనం ఫస్ట్ క్లాస్ వాడికి రావడం జరిగింది. దాన్ని పర్యవేక్షించడానికి రావటం, అదేవిధంగా 70 బ్యాచ్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలామంది వారు చదువుకున్న పాలిటెక్నిక్ గురించి వాళ్ళందరూ కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు పూర్వ విద్యార్థులు ఇలా రావటం, వాళ్ళందరినీ కలవటం కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కంప్లీట్ అనేది అతి త్వరలో చేయాలని ఒక టాస్క్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా ఇదే విధంగా ఇది చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా దాని గురించి కూడా అడగటం జరుగుతుంది. గతంలో అడిగాము, ప్రాసెస్లో ఉంది. అది కూడా త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఏదేదేమైనా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చినప్పుడు ప్రారంభించినటువంటి ఇది ఇవాళ ఆ భవనానికి నా ద్వారా నేను నిధులు తీసుకొచ్చి నేను దాన్ని చేయటం అనేది నిజంగా నాకు నేను చేసుకున్న అదృష్టంగా నేను ఇక్కడ మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేయటం, నేను సక్సెస్ అవ్వటం అనేది నిజంగా కూడా నా జీవితంలో నేను ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను.
దీనికి పూర్తి స్థాయిలో కావలసిన అనుమతులన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఇది చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు పాలిటెక్నిక్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెండు కూడా తీసుకొచ్చి వీటిని పూర్వవైపు తీసుకురావడానికి పూర్తి సాయశక్తులు ప్రయత్నం. అస్సాంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అమిత్ షా అస్సాం నేలపై నుంచి అక్రమ వలసదారులకు తుది హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 5 సంవత్సరాలు చొరబాటుదారులకు సర్దుకునే సమయం అవుతాయని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులు ఇకపై ఓటరు జాబితాలో ఉండరని, భారతదేశంలో వారికి స్థానం ఉండదని ఆయన కఠినంగా ప్రకటించారు. శనివారం అస్సాం పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్ కి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అస్సాంలో చొరబాట్ల సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత స్పష్టం చేశారు. అస్సాం భద్రతా, సాంస్కృతిక అస్మిత రక్షణ కోసం కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. అస్సాంలో అక్రమ వలసలు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ, సామాజిక అంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ఎన్నిక ప్రచారానికి మరింత ఊపు తీసుకువచ్చాయి. అక్రమ వలసలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని, చట్టపరమైన ప్రక్రియల ద్వారా ఓటరు జాబితాలను శుద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర భద్రతా బలగాలను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్ నిర్మాణం పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. రాబోయే 5 సంవత్సరాలు నిర్ణయాత్మక కాలం. అస్సాం నేలపై అక్రమ చొరబాటుదారులకు ఇకపై చోటు ఉండదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనలతో అస్సాం రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. सीआरपीएफ के जवानों के भरोसे मैं देश की जनता को फिर से कहना चाहता हूं, फरवरी समाप्त होने आया है, फिर से मेरी बात में दोहराता हूं, 31 मार्च 2026 को इस देश को हम माओवादी समस्या से पूर्ण रूप से मुक्त करा देंगे और माओवाद का संपूर्ण उन्मूलन हो जाएगा. మాతృభాష తీపిని ఆస్వాదించాలని, తెలుగు ఇతిహాసాలను చదవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సూచించారు. నక్కలగుట్ట శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బాలసముద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించకూడదని అన్నారు. అనంతరం విద్యార్థులకు మోడల్స్ ప్రదానం చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్, ఆర్ఐ మనోహర్, జోనల్ కోఆర్డినేటర్ జి శివ, కోటేశ్వరరావు, స్కూల్ ప్రిన్సిపల్ సీమ, డీన్ సుప్రియ, ప్రైమరీ ఇన్ఛార్జ్ అనిత, తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి, రక్షిత తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజల మద్దతుతో దాదాపు 800 కౌన్సిలర్ స్థానాలు, 20 మున్సిపల్ చైర్మన్ పదవులు కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కనీసం 4 మున్సిపాలిటీలను కూడా గెలుచుకోలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల విశ్వాసం, అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీకి ఈ స్థాయిలో విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ప్రజాభిమానం కొనసాగుతుందని, బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా నిలుస్తుందని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 800 కౌన్సిలర్లు గెలవడం, దాదాపు 20 చైర్మన్లు మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి. మాకు గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైన మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? పట్టుమని 4 కూడా గెలవలే. మీరు 4 కూడా గెలవలే. ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ, మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. కేతన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం. ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం. ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది. ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది.
కేతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ కంటితడి పెట్టారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే మీ కుటుంబం అంతు చూస్తాం, ఇల్లు కూల్చేస్తామంటూ మంత్రి అనుచరులు బెదిరింపులకు దిగారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. డబ్బులు ఇస్తామని పలుమార్లు ఫోన్లు చేసినప్పటికీ తాము స్పందించలేదని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సింగరేణి అధికారులమని చెప్పుకుంటూ కొంతమంది వచ్చి ఇంటి కాంపౌండ్ వాల్ కూలగొడతామని హెచ్చరించి ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ని తొలగించారని వారు ఆరోపించారు. గత ఎన్నో సంవత్సరాలుగా అదే ఇంట్లో నివసిస్తున్నామని, మున్సిపల్ పన్నులు కూడా క్రమంగా చెల్లిస్తున్నామని, సంబంధిత పత్రాలు తమ వద్ద ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన టెంట్ హౌస్ షాప్ సామాన్లను కూడా తీసుకుపోతామని బెదిరిస్తున్నారని వారు వాపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. ఫోన్లు చేసిండ్రు, నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిండ్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పినాం, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజిత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తాండ్రు, బెదిరిస్తారు. ఏమైనా చేసి మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. అక్కడ కట్టేసి ఉంటావు, ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే లేదన్న ఇంటిమేషన్ అయితే ఇట్లా ఉండదు. సింగరేణి ఇంటిమేషన్ కొత్తగూడెం మాకు మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి ట్యాక్సీ కడతాను, మీకు పేపర్లు చూపించామంటే చూపిస్తాం. మాకు ఇంత ఉన్న వరకు కూడా మేము అంతా ట్యాక్సీ కడతాను. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల కోసం ట్యాక్సీ కడతానే కదా మనల్ని ఎలక్షన్లో వేయనిస్తారు. అది కూడా పేపర్ సబ్మిట్ చేసినాం మేము. మొన్న ఎవ్వరు రాలే మా ఇంటికి. నిన్న మొన్న నుండి అందరు తిరుగుతా ఉన్నారట ఇంటి పక్కల. నేను లేని ఇంట్లో. నేను ఇవాళ మార్నింగే వచ్చినాం. టెంట్ హౌస్ సామాన్ అంతా తీసేస్తామంటారు అన్ని చేసి కోళ్ళది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు కోళ్ళు అన్నీ పోయినాయి. ఆడామ ఇంట్లో ఉండగా ఇంత దౌర్జన్యం చేసుడైతే వచ్చలేదు. వాళ్ళు ఎవరనేది ఇవ్వరంటే చెప్పట్లే. మేము నాకు చెప్పింది ఒక్కటే, ఆ కొత్తగూడెం కంప్లైంట్ చేసి రమ్మా నుండి జిఎంకి చెప్పారు. జిఎం నుండి మేము అందరం వచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకపోతా అన్నారు. మీకు దండం పెడితే ఇవన్నీ వేసుకపోరు వడ్లు మేము చేసే టెంట్ హౌస్ అంటే అన్ని పక్క పెడతాను. మొత్తం ఇవన్నీ రేపు కనబడ్డాయి అంటే అన్నీ వేసుకపోతా అని అంటున్నాను. రేపటి వరకు ఈ మొత్తం ఖాళీ చేయకపోతే మొత్తం వేసుకపోతా అంటాను. కామారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం మాజీ సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకుడు గిరిరెడ్డి మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. మాట పెరిగి ఉద్రిక్తకు దారితీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు చేపట్టారు. మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయంగా సున్నితమైన పరిస్థితి కావడంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో కామారెడ్డిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.
మేము రిపోర్టర్ కూడా కానాపురం మండల కేంద్రంలో వైభవంగా ప్రారంభమైన కానాపురం అంగడి మేజర్ కానాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ రిబ్బన్ కట్ చేసి అంగడిని ప్రారంభించడం జరిగింది. గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ అంగడి జరిగేది. 40 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారిగా కానాపురంలో ప్రతి శుక్రవారం అంగడి నిర్వహణకు కొనసాగించడం జరుగుతుందని సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా గ్రామ ప్రజలు, పెద్దలు, పలు రకాల వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. శుక్రవారం కానాపురం మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయలు, చిరు వ్యాపారులకు కేవలం 10 రూపాయలు, పశువులకు 35 రూపాయలు రహదారితో అంగడి ప్రారంభించినట్లు తెలిపారు. ఇది చిరు వ్యాపారులకు ఎంతో సులభ రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంగడి కానాపురం పరిసర ప్రాంత ప్రజలకు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, చిరు వ్యాపారులకు బేరం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంగడి నిర్వహణ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. అంగడి నిర్వహణ మొత్తం ఉప సర్పంచ్, వార్డు సభ్యులు చూసుకుంటారని తెలిపారు. కానాపురం చుట్టుపక్కల పల్లెలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వ్యాపారం సమృద్ధిగా నడుస్తుందని, దీనిని చిరు వ్యాపారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ అంగడితో కానాపురం వీధులన్నీ కొత్తదనాన్ని సంతరించుకున్నాయని చెప్పవచ్చు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చాలని సంకల్పంతో కానాపురం మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అంగడిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల మా పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరం కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. గ్రామంలో ప్రధానంగా ఆర్థిక వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం కానాపురం గ్రామంలో ప్రతి శుక్రవారం అంగడి ఏర్పాటు చేయాలని జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థిక వనరులు గ్రామానికి ఆర్థిక వనరులు వస్తే కొంచెం గ్రామ అభివృద్ధిలో మా అంతు కృషి ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈరోజు శుక్రవారం రోజు, ఏకాదశి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూరగాయలు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పశువులు అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో గొర్రెలకు, మేకలకు, పశువులకు అన్నిటికి కలిపి కేవలం 30 రూపాయలు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో, నేషనల్ హైవే పక్కే ఉంటే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు కూడా అతి తక్కువ ధర ఉంటుంది. కాబట్టి కేవలం 30 రూపాయలు పెట్టడం మాత్రమే జరిగింది. అలాగే గంప చీటీలు, కూరగాయలు అమ్ముకునే వారికి కేవలం 10 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కానాపురం చుట్టుపక్కల పరిసర ప్రాంత రైతులు, వ్యాపారులు, ప్రజలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంజారాలను సమాజంలో చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్. మంత్రి కొండా సురేఖ. ముల్కనూరు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటనతో జిల్లా రైతులకు ఒరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.